చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిలలో బిగించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా, ఏదంటారు తీరం ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని నా గురించి చాలెందుకు. కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా, చచ్చిపోయేటట్టు చేశారు కదా, వాళ్ళ కుటుంబం మీద. ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు, ఆ కుటుంబం మీద. ఇలాంటి చాలామంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్, ఆ కుర్రోడు మీద, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి. జాలి మీరు అంటున్నారు, అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ మనిషికి? చెప్పండి ఒకసారి అడగండి. జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో. జాలి అన్న పదానికి, దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టే తల్లిని చెల్లిని అన్ని ఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే.